చాలా ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకుంటుంటారు కదా, దానిలో చాలా హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఈ ఫ్రోజన్ బర్గరు, ప్యాటీస్లో సోడియం నైట్రేట్ అనే పదార్థం, ఫ్రోజన్ పిజ్జాస్లో ఫ్రోజన్ పరోటాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రోజన్ నగ్గెట్స్, ఫిష్ ఫింగర్స్, పిజ్జా పకెట్లో చాలా బెనిఫిషియల్ అంటే కొంతమంది ఇది చాలా హానికరమైనదని కూడా అంటుంటారు. మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. మీరంతా చాలా రెగ్యులర్గా చాలా ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకుంటుంటారు కదా, దానిలో చాలా హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవాళ మనము ఆ ఫ్రోజన్ ఫుడ్స్, వాటికి ప్రత్యామ్నాయాలు కూడా తెలుసుకుందాం. ఈ ఫ్రోజన్ బర్గరు, ప్యాటీస్లో సోడియం నైట్రేట్ అనే పదార్థం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మన గుండెకి చాలా హాని చేస్తాయి. వీటి బదులు మన ఇంట్లో వండుకునే తాజా చికెను లేదా వెజిటబుల్ ప్యాటీసు, గోధుమ బ్రెడ్తో కనుక తిన్నట్టయితే వీటన్నిటిని మనం అవాయిడ్ చేయవచ్చు. అలాగే ఫ్రోజన్ పిజ్జాస్లో చాలా హై క్వాంటిటీ ఆఫ్ సోడియము అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ మన లివర్కి హాని చేస్తాయి, హార్ట్ కూడా హాని చేస్తాయి, క్యాన్సర్ని కూడా కలిగిస్తాయి. ఇంట్లో గోధుమ పిండితో పిజ్జా కనుక వండి తాజా టాపింగ్స్ కనుక వాడినట్టయితే మనము ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రోజన్ ఫ్రైడ్ రైస్లో ఎంఎస్జి అనే కెమికల్ నిండి ఉంటుంది. దీని బదులు మనం బ్రౌన్ రైసు, తాజా కూరగాయలతో మన ఇంట్లో కనుక ఫ్రైడ్ రైస్ కనుక చేసుకున్నట్టయితే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయవచ్చు. ఫ్రోజన్ పరోటాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, వాటి నిండా కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మనకి హార్ట్కి చాలా హాని చేస్తాయి. ఇంట్లో మనం గోధుమ పిండితో చేసిన పరాటాలు, బేక్ చేసిన స్వీట్ పొటాటోస్ కనుక తిన్నట్టయితే ఈ క్యాన్సర్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్రోజన్ నగ్గెట్స్, ఫిష్ ఫింగర్స్, పిజ్జా పకెట్లో చాలా హానికరమైన రసాయనాలు ఉంటాయి. వాటి బదులు ఇంట్లో తాజాగా మనం వండుకొని ఆరోగ్యకరమైన భోజనాన్ని కనుక తీసుకున్నట్టయితే మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది.